వృందావనంలో ఒకరోజు ఆకాశం ముసురుకుంది. దూరం నుంచి పెద్ద కొంగలా కనిపించే ఒక విచిత్రమైన ప్రాణి గ్రామం వైపు నెమ్మదిగా వస్తోంది. గ్రామస్థులు అది పవిత్ర పక్షి అనుకున్నారు. కాని ఆ రూపం వెనక దాగుంది బకాసురుడు, ఒక క్రూర రాక్షసుడు. ఆ కొంగ రూపంలో ఉన్న బకాసురుడు తన పెద్ద ముక్కుతో పిల్లలను, పశువులను మింగేస్తూ భయాన్ని వ్యాప్తిచేశాడు. గ్రామమంతా వణికిపోయింది. ఎవ్వరూ ఎదుర్కోలేని ఆ రాక్షసుడిని చూసి అందరూ ఆశ కోల్పోయారు. అప్పుడు అక్కడికి వచ్చాడు చిన్నారి కృష్ణ. ఆయన ముఖంలో భయం లేదు, కళ్లలో కరుణ ఉంది, చేతుల్లో ధైర్యముంది. బకాసురుడు కృష్ణుడిని చూసి నవ్వాడు. ఇంత చిన్న పిల్లవాడా నన్నాపేది అని గర్వంగా రెక్కలు విప్పాడు. కృష్ణుడు చిరునవ్వుతో ముందుకు నడిచాడు. రాక్షసుడు తన ముక్కు విప్పి కృష్ణుడిని మింగేశాడు. అంతే, లోపలినుంచే కృష్ణుడి శక్తి ప్రబలింది. బకాసురుడి శరీరం కంపించింది. తన మోసం, అహంకారం, క్రూరత్వం అన్నీ కలిసి అతడినే శిక్షించాయి. ఒక్క క్షణంలోనే ధర్మం గెలిచింది. బకాసురుడు నేలకొరిగాడు. వృందావనం మళ్లీ శాంతితో నిండింది. ప్రజల కళ్లల్లో ఆనందం, హృదయాల్లో భక్తి వెల్లివిరిసింది. ఈ వధ మనకు చెప్పే సందేశం ఒక్కటే: బయట కనిపించే రూపం కాదు, లోపల ఉన్న సత్యమే నిజమైన శక్తి. ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. ఈ కథలు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.